గైస్, మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇవాళైతే నేను చుక్కకూర పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను. నల్ల నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చుక్కకూర మొత్తం కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ వేగిన దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనకి ఇలా అవుతుంది. అయిన తర్వాత చాలామంది చుక్కకూరని ఎలా అంటే పప్పులోనే తింటారు కదా, ఇలా పచ్చడి చేసి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఓపిక లేక ఇలా మిక్సీలో పడుతున్నానండి. మిక్సీలో పట్టేసి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పడితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే కొంచెం పోపు కూడా వేసుకొని, నేనైతే పోపు